అర్థం కాక మనకు మనమే పాటు చేసుకుంటున్నాం. దయచేసి అలాంటి కార్యక్రమం చేయొద్దు. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. మనం ప్రైవేట్గా కేవలం సంఘటితంతో ఎఫ్బి సభ్యుల అందరూ సముఖట. అసలు ఎఫ్బి సంస్థ అంటే ఏంటో కూడా ఒక్క సెకండ్లో చెప్తాను. ఫ్యూచర్ బిజినెస్ హౌస్ పేరులోనే ఉందండి, ఫ్యూచర్ బిజినెస్ హౌస్. మనము రేపు ఆర్డర్ కావాలంటే, రేపు బిజినెస్ కావాలంటే ఈరోజు మనం పని చేస్తేనే మనకు రేపు ఆర్డర్ వస్తుంది. రేపు వ్యాపారం వస్తుందంటే మీరు ఇవాళ పని చేయాలి. ఆ పేరులోనే అలా పెట్టారన్నమాట, ఫ్యూచర్ బిజినెస్ హౌస్. రేపు పని చేయాలి అంటే దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు? బిజినెస్ చేస్తున్న ఫ్యామిలీస్ మటుకే ఉంటాయి, ఇంటలెక్చువల్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంటలెక్చువల్ ఫ్యామిలీస్ అంటే ఒక ఆడిటరు, లాయర్సు, డాక్టర్సు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంటలెక్చువల్స్. వాళ్ళు సోషల్ రిఫార్మిస్టులు. వాళ్ళంతా ఒక ఒక రకమైన క్యాడర్ అన్నమాట. రెండో క్యాడర్ అంతా వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు పాన్ ఇండియా నుంచి దీంట్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు మీరు వచ్చారంటే ఒక రెండు కారణాల చేతి వచ్చారు. మనకి ప్రాజెక్ట్స్ వస్తాయని, రెండోది ఈ సంస్థ పెట్టే ఈ ఫంక్షన్లో డైరెక్ట్గా మాట్లాడి మన డౌట్స్ క్లారిఫై చేసుకుందామని, ఒక నమ్మకం క్రియేట్ చేసుకుందామని. అలాగని మరి వ్యాపారస్తులందరూ ఆల్రెడీ తెలివైన వాళ్ళే కదా, సార్లాగా దేశ విదేశాల్లో తిరుగుతున్నా. చెప్పాను కదా, 15 సంవత్సరాల కిందట షేర్ మార్కెట్ అంటే ప్రపంచంలో హయ్యెస్ట్. అలాంటి దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు ఆయన. ఆ సాఫ్ట్వేర్ ప్రపంచ దేశాలన్నీ వాడుకుంటారు. దానికి మనం ఉండి ఆపరేట్ చేయక్కర్లేదు. దానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే రోబోట్ లాగా పనిచేస్తుంది. అంటే ఆ రోజుల్లో 16 సంవత్సరాల కిందటే రోబోట్ లాగా తయారు చేసే సాఫ్ట్వేర్ని తయారు చేశారు. గివ్ ఏ బిగ్ క్లాప్. అప్పుడు వారు, నేను కార్పొరేట్ రంగంలో ఉన్నందున, సార్ ఈ సాఫ్ట్వేర్ని మీకు సంబంధించిన సంస్థల్లో పెట్టండి అని చెప్పి ఫస్ట్ మా ఇద్దరు ములాఖాత్ 16 సంవత్సరాల కిందట. ఎక్కడున్నా వచ్చే మీటింగ్లో ముందర ఉన్నాను, ఫస్ట్ వచ్చి. సో 16 సంవత్సరాల కిందటనే మనం మాట్లాడుతున్నా. ఇవాళ చెప్తున్నారు లాంటిది ఆ రోజే ఆయన చేశారు. మా ముఖ్య వ్యాపారం ఏంటంటే, నేను చేసేది కరెన్సీ అండి, ఫారెక్స్. అంటే రూపాయి వాల్యూ పెరిగింది, ఈరోజు తరిగింది అంటారే. మా వ్యాపారం అంతా రాత్రిలే, పొగలే ఉండదు. రాత్రులు అంటే మన దేశానికి సంబంధించిన పగలు, ఇతర దేశాలకు రాత్రి. కాబట్టి ఆ టైంలో మేము ఫారెక్స్ బిజినెస్ చేసేవాళ్ళం. ఆ టైంలో, సార్ మీరు ఈ సాఫ్ట్వేర్ వాడడం వల్ల కొంచెం మీరు నష్టాలు పొందరు, లాభాల్లోకి వస్తారని చెప్పి ఫస్ట్ సాఫ్ట్వేర్ వారు అన్నారు మాకు. సో దానివల్ల మేము చాలా లాభం పొందాం. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత వారు చెప్పారు, నేను ఇండియాకి వచ్చేస్తున్నానండి. ఎందుకు సార్, నష్టం వచ్చిందా మీకు? ఫస్ట్ క్వశ్చన్ అదే. నష్టం వస్తే ఈ పాటికి మీకు ఎప్పుడు ఫోన్ చేసేవాడిని, నష్టం రాలేదు. భారతదేశానికి వచ్చి భారతదేశానికి ఏదో ఒకటి నేను చేయాలనుకున్నానండి ఆయన. ఇవే ఇంకోసారి పెద్ద క్లాప్ ఇవ్వండి ఆయన. సార్ ఏం చేస్తారండి ఇక్కడికి వచ్చి అన్న. మీ దగ్గర 1 కోటో 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి, అవి 2 రోజులు ఖర్చు అయిపోతే తర్వాత మీరు ఏం చేయగలుగుతారు? లేదు సార్, గ్రామాల్లో ఉపాధిని కలిగించాలి. సిటీలో ఉపాధులు ఉన్నాయి సార్, గ్రామాల్లో ఎవరు వినరండి. అప్పుడంటే నాకు నాలెడ్జ్ అంతవరకే. నా నాలెడ్జ్ ఇప్పుడు ఏసీ రూమ్లో 4 గోడల మధ్య ఉండడం కదా, గ్రామాల్లో రావడం నాకు అనుభవం లేదు. వారు నేర్పించిన అనుభవమే నాకు. లేదు తప్పనిసరిగా గ్రామాలు వెళ్ళొద్దాం అన్నారు. సరే, వారితో పాటు గ్రామాలకు కూడా వెళ్ళాను. నాకు మొట్టమొదటిగా ఒకటి ఏంటంటే, గ్రామంలో అందరూ బతకస్తులు, టైం అంతా పాడు చేస్తారు. మాకేంటి, పొద్దున్న ఫ్లైటు, మధ్యాహ్నం ఫ్లైటు, సాయంత్రం ఫ్లైట్ ఎక్కడో నాకు అలవాటు.
అదే అనుకుంటాం కదా మనం, పచ్చకావులో ఊరంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు. అలాగా అలా బిజీగా ఉంటే మరి రైతులు ఎంత పని చేస్తున్నారన్న విషయం నాకు తెలియదు ఆ రోజుల్లో. వారి ద్వారా తెలిసింది. చాలా పంట పోవడం, ఇళ్లల్లో ఉపాధి లేకపోవడం, ఇలాంటివన్నీ వారి నాకు కళ్ళు తెరిపించింది. అబ్బా సో ఆ రోజు నుంచి వారు శ్రమ పడుతూనే ఉన్నారు, ఏదో ఒకటి ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. సో